ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దైవ సన్నిధిలో కనిపెట్టుకొని ఉండడం ద్వారా అది మనకెంతో మేలు. అయితే ఎవరు కనిపెట్టుకొని ఉంటారంటే, తమ యొక్క జీవితాన్ని గురించి పూర్తిగా ఎరిగి, తమ పరిస్థితులన్నింటిలోనూ ప్రభు ఎలా సహాయం చేశాడో తెలుసుకొని, ఆయన సహాయం లేకపోతే ఎప్పుడైతే మనం జీవించలేమని మనం తెలుసుకుంటామో, ఖచ్చితంగా అటువంటి వారు దైవ సన్నిధిలో కనిపెట్టుకొని దేవుని యొక్క నడిపింపు క్రింద నడుస్తూ ఉంటారు. అది వారికి ఎంతో మేలు. అలా కాకుండా ప్రస్తుతం జీవిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి ఈ కొద్దిపాటి జీవితానికే తృప్తి చెంది ఎలా జరిగితే అలా జరుగుతుందనేటువంటి జీవితాన్ని జీవించినట్లయితే నీవు ఎప్పటికీ కూడా కనిపెట్టుకొని ఉండలేవు. కనిపెట్టుకొని ఉండడం ద్వారా ఈ దినాన గొప్ప మేలు మనం చూస్తామని మనం తెలుసుకోగలగాలి. మీకా 7:7 యెహోవా కొరకు నేను ఎదురు చూచుదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. జరగబోయేటువంటి దాని మీద పూర్తి నమ్మకం పెట్టుకున్నటువంటి సేవకుడు ఖచ్చితంగా అది జరుగుతుందని తాను కనిపెట్టుకొని ఉంటాడని తన నిరీక్షల నుంచి తొలగిపోకుండా అది ఖచ్చితంగా జరిగేటంత వరకు కూడా తాను స్థిరంగా ఉంటానని నిర్ణయాన్ని అతడు తన మాటల ద్వారా బయటికి ప్రకటిస్తూ ఉన్నాడు. హబక్కూకు 2:3 ఆ దర్శన విషయం నిర్ణయ కాలమున జరుగును, సమాప్తం ఒకటికి ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయకు వచ్చును. కనుక ఈ దినాన ప్రభు నీకు ఎలా నడిపిస్తున్నారో నీకు తెలుసు కాబట్టి ఆయన చేసేటువంటి కార్యాలు జరిగేటప్పుడు ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు కలగవచ్చు, కానీ నువ్వు దాని కొరకు స్పష్టంగా కనిపెట్టుకొని ఉండాలి. అది ఎవరైనా చదివినట్లయితే ఆ చదివేవాడు పరిగెత్తుకొని చదవగలిగినంత స్పష్టంగా ఉండాలని ప్రభు అయితే ఈ దినాన నీ కొరకు మాట్లాడుతూ ఉన్నారు. కనుక మనం కనిపెట్టుకుని ఉండాలి. లూకాసువార్త 12:35-37 చూస్తుంటే, మీ నడుములు కట్టుకొని ఉండిడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి, తమ ప్రభు కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండిడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనను ఆ దాసులు ధన్యులు. అతని నడుము కట్టుకొని వారిని భోజన భక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి కనిపెట్టుకునేటువంటి విషయంలో మనకు సరైనటువంటి స్థితి ఉంటే ఎంత మాత్రం కూడా మన ఏ విషయాలు కూడా తప్పిపోవు. క్షేమకరమైనటువంటి దాని గురించి మనం పొందుకుంటామనేటువంటి ఆశ మన గొప్ప నిరీక్షణ కలుగు చేస్తూ ఉంటుంది. కాబట్టి దినాన గుర్తుంచుకోగలిగినటువంటి విషయం ఏంటంటే, యోహాన్ అయితే కొన్ని సంగతులు ప్రభు అతనితో మాట్లాడినప్పుడు యేసుప్రభు చెప్పినటువంటి సంగతులు ఎప్పుడు నెరవేరుతాయో, ఆ సమయం ఎంత దగ్గరలో ఉందో అది అంచనా వేసుకోవడం కానీ తెలుసుకునే స్థితి అయితే యోహాన్లో అయితే లేదు. కానీ చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత అతను ఎలాగ వృద్ధుడైపోయినప్పుడు అతను విసుగుపోలేదు, ఇంకా అతను కనిపెట్టుకొని ఉండేటువంటి స్థితిని అతను విడిచిపెట్టుకోలేదు. ఖచ్చితంగా అతను వస్తాడని అతను ఎరిగాడు. ప్రకటన 22 కొన్ని వచనాలు చూసినప్పుడు ఆమెను ప్రభు అయిన యేసు త్వరగా రమ్మని యోహాను మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు కనిపెట్టుకొని ఉండాలి. మనం కనిపెట్టుకుని ఉన్నట్లయితే అది మనకు మంచిది. మనం విసుగుపోకూడదు. విసుగుపోకుండా నువ్వు కనిపెట్టుకొని ఉంటే మనుషుల వల్ల పరిస్థితుల వల్ల అనేక రకాలైనటువంటి ఆలోచన తలంపుల వల్ల నీకు ఇబ్బందులు కలగచ్చు, కానీ అది ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుతుందని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మరలా చెప్తూ ఉన్నారు, నీవు కనిపెట్టుకొని ఉండు, క్షేమకరమైనటువంటి ఆనవాళ్ళు ఖచ్చితంగా చూస్తావు, నువ్వు విడిపించబడతావు, ప్రతి పరిస్థితి కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది. కనుక ఆయన సన్నిధిని విడిచిపెట్టకుండా కొర్నేలి ఎలాగైతే కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు అతని జీవితంలో కార్యం జరిగించాడో, అతను శ్రేష్టమైన దాన్ని పొందుకున్నాడో, అలాగే నీవు కూడా శ్రేష్టమైన దాన్ని నీ కుటుంబంలో నువ్వు పొందుకుంటావు. ప్రభా మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ సమయంలో అప్పగించి స్తుతిస్తుండగా, ప్రభా ఇదిగో నీ మాటలు నిజమైనవి, విలువైనవి, ఘనమైనవి తండ్రి. నీ మాటలు మీరు మాట్లాడుతున్నప్పుడు దేవా అది విని మమ్మల్ని మేము సరిచేసుకొని మేము పొందుకున్నట్లుగా సహాయం దయచేయమని, ఈ దినమంతటికీ కావాల్సినటువంటి కాపుదల భద్రతనిచ్చి నెమ్మదిగా నడిపించి నాయన మహిమతో నింపమని, నీ శ్రేష్టమైన కృపలో జ్ఞాపకం చేసుకోమని, ఈరోజు ఎవరెవరు ఏ ప్రాముఖ్యమైనటువంటి పనుల్లో బయలుదేరుతున్నారో ఆ పనులన్నీ జరిగేలాగా ప్రభా నీ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.